అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి అన్న ప్రసాదాన్ని స్వాములకు భవానీలకు 40 రోజుల పాటు అందిస్తున్న శ్రీ స్వామి అన్నదాన సన్నిధి సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ స్వామి అన్నదాన సన్నిధిలో శ్రీ దండపాణి గురుస్వామి ఆశీస్సులతో తిమ్మాపురం గురుస్వాములతో మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ దంపతులు, పంతం సందీప్, శ్రీలేఖ దంపతులు స్వాములకు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే నానాజీ తరపున ఆయన బావ తూము చక్రధర్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తూము చక్రధర్, మాదారపు తాతాజీలు స్వాములకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో మాదారపు తాతాజీ, యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి మీ అందరికీ. ఇది ఇప్పుడుది కాదు, కార్యక్రమం గత 12 సంవత్సరాల నుంచి స్వాములు కమిటీ వారు ఎస్పెషల్లీ తాతాజీ గారు పూనుకుని చేయడం అన్నది చాలా హర్షించదగిన విషయం. మొన్న కూడా గణపతి నవరాత్రులకు కూడా నేను వచ్చాను. ఇది ఇక్కడ రెండోసారికి రావడము. మీరు అందరూ వారిని మనసులో పెట్టుకొని వారి రాజకీయంలో వచ్చి రావచ్చు, వారి ముందుకు భవిష్యత్తుకి వారి మీరు అందరూ దీవించాలని కోరుకుంటున్నాను. చాలా ముందు ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. ఊరు డెవలప్ అవ్వాలంటే మంచి లీడర్ ఉండాలి. అది ఇక్కడ నేను మాట్లాడుకుంటూ మీ అందరికీ తెలుసుకోవడాన్ని, వారి కుటుంబానికి మీ అందరి కుటుంబాలకి స్వామి దీవెన ఉండాలని, మీ పిల్లలందరూ మంచి భవిష్యత్తుతో పైకి రావాలని, మీరు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఇది రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు వాంఛ, కోరిక. అది మీ అందరి ముందు తెలియబడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా సంతోషం, ధన్యవాదములు. ఇప్పుడు పంతం నానాజీ గారు అని ఎమ్మెల్యే గారు, పంతం నానాజీ గారు, వెంకటేశ్వర గారు ఏంచేదండి ఈవేళ వాళ్ళ అబ్బాయి కుమారుడు సందీప్ గారు కుమారుడు ఇవాళ 15 రిజిస్ట్రేషన్, 15వ తారీఖు 10వ తారీఖు మ్యారేజ్ అయింది, 15వ తారీఖు రిజిస్ట్రేషన్ పెట్టారు. అంచేతన మామూలు స్వాములు అందరూ అక్కడికి వెళ్తారు. స్వాములకి ఇక్కడ మీరు ఈ ఆధ్వర్యంలో స్వామికి అయ్యప్పకి అందరికీ భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం జరిపించండి. నేను రావడానికి కొద్దిగా ఇబ్బంది కదా, చాలా పనులు ఉన్నాయి. మీరు దగ్గరుండి వాళ్ళ బావగారిని చక్రధర్ గారిని పంపించి దగ్గరుండి ఈ కార్యక్రమం జయప్రదం చేయమని నన్ను చెప్పారు. పెద్ద సందీప్ గారిని దంపతులని దీవించాలా, కొత్త దంపతులని మేము మరీ కోరుతున్నాం. ఇంకేదంటే పంత నానాజీ గారు చాలా మంచి వ్యక్తి. మనకి ఏదైనా అర్ధరాత్రి గారు వచ్చినా తలుపు తెడితే తీసే ఎమ్మెల్యే గారు మనకు దొరికారు. ఆ దొరికినందుకు మనం ఎంతో వాళ్ళ అబ్బాయిని మనం దీవించాలా. స్వామి శరణప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం స్వామి శరణం అయ్యప్ప. ఈవేళ ఇక్కడ మనందరికీ భిక్ష వేర్పేట దాతలు మన రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతం వెంకటేశ్వర నానాజీ గారు వాళ్ళ కుమారుడు వివాహం సందర్భంగా ఈవేళ మనందరికీ భిక్ష ఏర్పాటు చేసినారు. వారిని వారి కుటుంబాన్ని శరీరపుత్రుడు అయ్యప్ప స్వామి శ్రీధర్మశాస్త్ర ఆ పరమేశ్వరుడు వారికి వెళ్ళవేళగా తోడు నీటిగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వామి శరణమయ్య. తిమ్మాపురంలో మా మిత్రులు మాదారపు తాతాజీ గారు ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి ఈ స్వామికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు సుమారు 500 మందికి అన్నదానం చేస్తూ మా మాదారపు తాతాజీ గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారు మరియు వారి శ్రీమతి గారు అరుణ గారు ఈ వాళ్ళ కుమారుడు మ్యారేజ్ మొన్న 10వ తారీఖున అయిన కారణంగా ఈరోజు రిసెప్షన్ కారణంగా వారి కుమారుల పేర్ల మీద ఈరోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పంతం నానాజీ గారి కోసం అందరికీ తెలుసు. ఈరోజు రిసెప్షన్ అందరూ కూడా తప్పకుండా రావాలని తిమ్మాపురం తాతాజీ గారి నాయకత్వం అందరూ రావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం.